ఫస్ట్ 3 రోజులు తిట్టారు, అది గోడౌను 4 కంప్యూటర్లు తప్ప ఏముండవు, ఉద్యోగాలు రావని. 4వ రోజుకి రియలైజ్ అయిపోయి నేనే తెచ్చానని చెప్పుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసే వాళ్ళన్నా సరిగ్గా పెట్టుకోండి. అదేదో కోడిగుడ్డు ఫ్యాక్టరీ, అల్లం ఫ్యాక్టరీ తెచ్చామని చెప్పి ఐటీ మినిస్టర్ని పెట్టుకున్నావు గతంలో. ఆయన పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషనే ఇస్తాడు. అదాని మీరే తెచ్చారు అని చెప్పి అనుకుంటున్నారేమో భ్రమలో. అదానీని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. ఇవాళ గూగుల్ని కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చాడు. మీకు జీవోల కాపీలు అన్నింటినీ కూడా పంపిస్తున్నాం. ఓపికగా చదువుకోండి. చదివే ఓపిక లేకపోతే చదివించుకోండి. అయితే సరైన ట్రాన్స్లేటర్ని పెట్టుకోండి. నా ఫొటోస్ ఉంటాయి. ఈ గూగుల్ సంస్థ రాకముందు అదానీని మేమేదో జీవోలకు కాదు, వాళ్ళని కంపెల్ చేసి ఇనాగరేషన్ చేయించాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి గౌతమ్ అదానీ గారు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ప్రారంభానికి చంద్రబాబు చేతుల మీద జరిగింది 2019లో. చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఐటీ అనేది మన సబ్జెక్ట్ కాదు, మన టాపిక్ కాదు. ఎందుకు చెప్పు, దాంట్లో ఓనర్షిప్ తీసుకోవాలనే తాపత్రయం. నాకు కూడా 100 ఆలోచనలు ఉంటాయి. అన్నీ సాధ్యం కావు. కొందరు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారు. ఇట్లా ఈ ఫేక్ ప్రచారాలు మానండి మీరు. శవాల మీద రాజకీయం. ఓ పెట్టుబడి వస్తే పెట్టుబడిని తిట్టడం లేదు, ప్రజల్లోకి బాగా పోతుందంటే ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం.